నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాలో ట్రంప్ వేట కంటిన్యూ అవుతోంది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కు అగ్రరాజ్య అధినేత రెడ్ సిగ్నల్ వేస్తున్నారు. తన నిర్ణయాలతో విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. డొనాల్డ్ తీసుకొచ్చిన ప్రతిపాదనలు టెక్కీల పాలిట శాపంగా మారాయి. దీంతో ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా కలలు కంటున్న వలసదారులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ కార్డు చేతిలో ఉంది కదా, ఇంకేం హ్యాపీగా అమెరికా సిటిజన్షిప్ కొట్టేయొచ్చు అనుకుంటున్నారా? అయితే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. అమెరికా పౌరసత్వం ఇకపై సామాన్యుడికి అందనంత ఖరీదు కాబోతోంది. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. తాజాగా సిటిజన్షిప్ ఫీజులను 75% పెంచేందుకు సిద్ధమయ్యారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెచ్చిన ప్రతిపాదనలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్ల వర్రీస్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పేపర్ ద్వారా అప్లై చేస్తే నిన్నటి వరకు ఉన్న $760 ఫీజును ఏకంగా $1,330లకు పెంచుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినా సరే $710 నుంచి $1,280 కట్టాల్సిందే. ఇంతటితో ఆగలేదు ట్రంప్ సర్కార్ బాధుడు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి, సార్ నా అప్లికేషన్ను మరోసారి పరిశీలించండి అని అపీల్ చేసుకుంటే దానికి గతంలో ఉన్న $830 ఫీజును ఏకంగా $1,475లకు పెంచేస్తున్నారు. అంటే అదనంగా మరో $645 వడ్డన ఖాయం. పేద మధ్యతరగతి వలసదారులకు ఉన్న రెడ్యూస్డ్ ఫీజు ఆప్షన్ను కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తున్నారు. 400% అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇచ్చే రాయితీలకు మంగళం పాడనున్నారు. 60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో డ్రామా రసవత్తరంగా సాగనుంది. ట్రంప్ ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా అర్థమైపోతోంది. లీగల్గా సక్రమ మార్గంలో వచ్చి ట్యాక్సులు కడుతూ అమెరికా అభివృద్ధిలో భాగస్వాములవుతున్న వలసదారులపై కక్ష సాధింపు ఎందుకు? ప్రాసెసింగ్ ఖర్చుల పేరుతో భారీగా దోపిడీ చేయాలా? నిజంగానే ఇదంతా డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు అమెరికా భద్రత కోసమా? వలసదారులను అమెరికాకు దూరం పెట్టే కుట్రనా? సహజంగానే సిటిజన్షిప్కు అర్హత ఉన్న ఎంతోమంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ఏం కాబోతోంది అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.